హలో వాళ్ళు వెల్కమ్ బ్యాక్ టు అవల్ పండు. మిస్టీరియస్ మూవీ అయితే చూడడం జరిగింది. బిగ్ బాస్ ఫేమ్ రోహిత్ గారు నటించిన సినిమా. సో మూవీ ఎలా ఉందంటే నాకు బాగా నచ్చింది అనమాట. ఈ కాలంలో పెళ్లికి వాల్యూ లేకుండా పోయింది, అలా అని అనిపించింది నాకైతే. ప్రెసెంట్ జనరేషన్స్ లో మొగుళ్ళని ఫ్లవర్స్ తో కలిసి ఇలా చంపుతుర్రు అని చెప్పేసి బాగా చూపించారు. నాకైతే ఇది చూశాక ఇంకొంచెం భయం వేసింది. సో ఇలా ఉంటుందా అనిపించింది. సో రియాలిటీ కొంచెం దగ్గర తీసుకున్నారు. న్యూ జనరేషన్ ఇప్పుడు ఎలా చేస్తుందో అవన్నీ ఉన్నాయన్నమాట ఇందులో. సో కొంచెం క్యూరియాసిటీ అయితే పెరుగుతూ ఉంటుంది సీన్ కి. నాకైతే అది బాగా గ్రిప్పింగ్ అనిపించింది నాకు అందులో అయితే. మూవీ అయితే చిన్న చిన్న బడ్జెట్ లో తీసినా కూడా మంచి తీసి అనిపించింది నాకైతే. ఎక్కడ బోర్ కానీ ల్యాగ్ కానీ అనిపించలే నాకు. ఈవెన్చువల్లీ ఒక్కొక్క 2 సీన్లో అనిపించింది. స్టిల్ ఓవరాల్గా అయితే 99% వరకు అయితే ఎక్కడ బోర్ కొట్టలే నాకైతే. అండ్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. రోహిత్ సైని గారిని బిగ్ బాస్ తర్వాత ఇలా ప్లాట్ఫామ్లో మూవీస్లో చూడడం అనేది చాలా ఆనందకరం అనిపించింది నాకైతే. అండ్ మూవీ పర్ఫార్మెన్సెస్ అంటే రోహిత్ సైని గారు బాగా చేసిరు యాక్టింగ్. అండ్ విలన్ రోల్లో కూడా బాగా చేసిరు. అండ్ పోలీస్ ఆఫీసర్ ఉంటారు కదా, ఆయన ఇంకా బాగా చేసిరు. అండ్ హీరోయిన్స్ ఇద్దరు దే డిడ్ వెల్ అనమాట. మూవీలో పాజిటివ్స్ అంటే గ్రిప్పింగ్ బాగా నెరేట్ చేసిరు మూవీని. సో ఎంతసేపు ఏంది అని చెప్పేసి మనకి ఏం అనిపించదు, చూస్తూ ఉంటే క్యూరియాసిటీ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. సో ఈవెన్చువల్లీ ఫస్ట్ నాకు ప్రిడిక్టబుల్ అనిపించినా కూడా పర్ఫార్మెన్సెస్తో లేపేసింది మూవీ అనమాట. సో ఇంకా కొత్తగా దానం అయితే కొంచెం కొత్తగా అనిపించింది స్టోరీ. అండ్ మధ్యలో హర్రర్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం కూడా మంచిగా అనిపించింది నాకైతే. కానీ ఎక్కడ హర్రర్ని చూపిలే, అదే ఇంకా బ్యూటీ అనమాట ఈ మూవీకి. అండ్ మూవీ నెగిటివ్స్ అంటే ఎక్కడో కొన్ని చోట్ల ప్రొడక్షన్ వాల్యూస్ అంతగా ఉండవు. అండ్ కొన్ని చోట్ల మనకి ఆ ఫ్లో తగ్గిపోయిందని అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల నెగిటివ్స్ ఉన్నాయి, కొన్ని లోపాలు అక్కడక్కడ బొక్కలు ఉన్నాయి అనమాట. స్టోరీ ఏంటంటే హీరో ఉంటాడు కదా, ఆయనకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. వాళ్ళిద్దరూ కలిసి ఉందాం అనుకుంటారు. సో ఆ ఇల్లు కట్టించే క్రమంలో ఇంటిలోనే పడి ఆమె చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఇతనికి వేరే ఆమెతో పెళ్ళి అవుతుంది. సో ఆమెకి వేరే బాయ్ ఫ్రెండ్ ఉండడం, సో పెళ్లిని వాల్యూ చేయకుండా ఆ బాయ్ ఫ్రెండ్ తిరగడం, సో ఇతన్ని చంపుదామని అనుకున్నప్పుడు పాస్ట్ లో చనిపోయిన ఆమె గర్ల్ ఫ్రెండ్ దయ్యంలా మారి ఈయనని ఎలా ప్రొటెక్ట్ చేసింది, వాళ్ళని ఎలా బయటికి లాక్కొచ్చింది అనేది మూవీ యొక్క స్టోరీ ప్లాట్ కొంచెం సిమిలర్ గా ఎక్కడికి పోతే చిన్నవాడలని అనిపిస్తుంది. కాకపోతే కొంచెం కొత్తగా అనిపించింది నాకైతే మూవీ. అంటే నేనైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలే, కానీ ఎక్స్పెక్ట్ చేసిన కన్నా మంచిగా అనిపించింది నాకైతే. సో చూస్తూ ఉంటే ఎక్కేస్తూనే ఉండే నాకైతే మూవీ. సో ఎక్కడ ల్యాగ్ కానీ ఏం లేకుండే. సో యాక్చువల్లీ బిగ్ బాస్ ఫ్యాన్స్ చాలా మంది చూసే ఉంటారు సినిమా. నాకు తెలిసి వాళ్ళు కూడా చూస్తూనే ఉంటారు. సో నాకైతే బాగా నచ్చింది ఈ సినిమా. సో నేను రోహిత్ గారిని పర్సనల్గా బిగ్ బాస్లో చూసినప్పుడు ఆయన నచ్చుండే యాక్చువల్లీ. సో ఈ సినిమా చూసినప్పుడు చూడాలనిపించింది నాకైతే. సో నాకైతే బాగా నచ్చింది. కానీ నాకు అనిపించింది ఏంటంటే అక్కడ దయ్యం రోల్లో చేసిన అమ్మ గర్ల్ ఫ్రెండ్ అండ్ ఇక్కడ వైఫ్ ఉండే ఆమె ఇద్దరు ఫేస్లో ఒకేలా అనిపించింది. కొంచెం కన్ఫ్యూజన్ ఉండే నాకైతే. సో వాళ్ళిద్దరు ఒకటా డబుల్ యాక్షనా లేదో నాకు అర్థం కాలేదు. చూస్తూ ఉంటే నాకు అట్లా అనిపించింది కొంచెం. సో చూసిన తర్వాత మీకేమనిపించింది కూడా కామెంట్ చేయండి, వాళ్ళిద్దరు ఒకటా లేదని చెప్పి. క్యాస్టింగ్ చూద్దామని చెప్పి చూసినా కూడా గూగుల్లో చూపించట్లే. సో మొత్తానికి అయితే ఓవరాల్ వర్డిక్ట్ అయితే ఒకసారి చూసేయచ్చు, మిస్ అవ్వకండి. ఫ్యామిలీ వాచ్ అంటే ఎస్ ఫ్యామిలీ వాచే, బాగానే ఉంది. అక్కడక్కడ ఒక్క సీన్ తీసేస్తే మొత్తానికి అయితే ఓవరాల్గా అయితే బాగుంది. సో ఈ కాలంలో పెళ్ళిళ్ళకి వాల్యూ లేకపోవడం అంటే అదేనేమో. చూసిన తర్వాత మీకు అనిపించింది కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.